హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ప్లీజ్ అండి. చాలా జనానికి చెప్తున్నాను. నాకు చదువు రాదండి, ప్లీజ్ తెలుగులో చేయండి. చాలా జనం గ్రేడ్ అక్క నీకు అక్షరం ముక్క చదువు లేకుండా ఇంత చక్కగా వీడియోలు చేసి ఇంత చక్కగా కటింగ్ చేసి సేమ్ బోటెక్లు ఎలా కుడతావో సేమ్ అలానే కుడతావు. నీకు అస్సలు ఫీల్ కావద్దక్క చదువు లేదని. నీ చేతిలో వర్క్ అనేది బాగుంది. నువ్వు ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి నువ్వు ఇంకా ముందుకు పోతావని ఆ కామెంట్లు అనేది నాకు ఏదో అంటారు కదండి, బూస్ట్ ఇచ్చినట్లుగా నాకు ఇంకా పెట్టాలి వీడియోలు ఇంకా పెట్టాలి, నేను ఇంకా ముందుకు పోవాలనేది ఎక్కువ ఏమంటారు, ముందుకు పోవాలనే పట్టుదల అయితే ఎక్కువ ఉందండి నాకు. ఎందుకంటే మన వాళ్ళు అంత మంచిగా కామెంట్లు పెట్టి నన్ను అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇప్పుడు మన వీడియోలోకి అయితే వద్దాం. ఏమీ లేదండి, మామూలు పాదంతోనే పైపింగ్ అంటే చీరలో వచ్చిన క్లాత్తోనే క్రాస్ వచ్చిన పీస్తోనే మనకు సేమ్ బోటెక్లో ఎలా వేస్తారో పైపింగ్ సేమ్ అలానే ఎలా వేయాలి, అది కూడా మామూలు పాదంతో ఎలా వేయాలి, ఏ విధంగా వేస్తే బాగుంటుంది అనేది మన వీడియో అనమాట. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, శారీ అయితే ఎట్లా క్రాస్ వచ్చిందండి. శారీ అయితే క్రాస్ అయితే కట్ చేసుకొని పక్కకైతే తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనం స్ట్రైట్గా తీసుకున్నానండి ముక్క. క్రాస్ అయితే ఏం అవసరం లేదు. నేను ఇట్లా నెక్కుకు ఫ్రంట్ బ్యాకు నెక్కుకు అయితేనే నేను క్రాస్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు రెట్టకు కాబట్టి ఏం అవసరం లేదు, మామూలు స్ట్రైట్ పీసే తీసుకుంటాను. ఎందుకంటే మామూలు పాదంతో నేను వేసే విధానం అనేది మీకు చూపించాలని ఇలా శారీలోది ఆపోజిట్ క్లాత్ చిక్కనప్పుడు అచ్చం వైట్ అయితే లేదండి. అందుకు కాబట్టి శారీలో ఇలా ముక్క అయితే ఎక్స్ట్రా క్లాత్ చాలా పోతుందనమాట. అందుకే పైపింగ్ ఒక అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అంతా జాయింట్ చేసుకొని మొత్తం అంతా పైపింగ్ అయితే థ్రెడ్ అయితే పెట్టి పైపింగ్ అయితే వేసానండి. ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకున్నామంటే మనకి టైలరింగ్లో మంచి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. దీనికి మనకి క్రాస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, నేనైతే చుట్టూ అయితే హ్యాండ్స్ కుట్టాను. రెట్టలు కుట్టిన తర్వాత ఇలా ఇంచుమించు ఉండే క్లాత్ అంతా కట్ చేసేయండి. క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు 1.5 ఇంచ్ అంతా వెడల్పు క్లాత్ అయితే తీసుకున్నానండి. చూడండి, పొడవు అయితే సాలదు. నేను ఇంకా కొంచెం క్లాత్ అయితే జాయింట్ చేసుకొని 2 రెట్టలకి నేను చూపించిన విధంగా ఇలా చూడండి, ఇలా ఈ విధంగా కుట్టేసుకోండి. క్రాస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. చూడండి ఇలా నేనైతే చూడండి ఎలా కట్ చేస్తున్నానో స్ట్రైట్గానే కట్ చేస్తున్నా. ఓకేనా, రెట్టలకు ఒక్కటే స్ట్రైట్గా కట్ చేస్తున్నానండి. మనకి వెనక భాగం నెక్కుకు ఫ్రంట్ భాగం నెక్కుకు అంతా నేను క్రాస్గానే కట్ చేస్తా. ఎందుకంటే మనకు ముందుగానే చీరలోది కాబట్టి మనం నీట్గా క్రాస్ ఎక్కడుందో అక్కడ చూసుకొని కట్ చేయాలన్నమాట. అప్పుడే పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా చీర క్లాత్ కాబట్టి డబల్ కుట్ అయితే వేస్తున్నాను. ఇలా చీర క్లాత్తో కూడా మనకు ఆపోజిట్ క్లాత్ చిక్కనప్పుడు ఎట్లా యాస్ వచ్చిన క్లాత్ అంతా కట్ చేస్తాం కదండి, అలా ఇలా నేను చూపించిన విధంగా పైపింగ్ అయితే వేశారంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది, చూసే తొడుక్కున్నా కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. మనం చేసే వర్క్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయితే ఉండదు, కానీ కస్టమర్లు మనల్ని ఎంతో బాగా కుట్టావక్క అంటే ఆ ఫీలే వేరండి. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉండదు, కానీ నన్ను వాళ్ళు పొగుడుతూ ఉంటే నాకు ఆనందమే వేరు. ఓకేనా, ఇప్పుడైతే నేను చూపించిన విధంగా ఇలా పావించు క్లాత్ అంతా మడుస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా పావంత క్లాత్ మడిచి నేను మామూలు పాదంతోనే నేను పైపింగ్ అయితే వేస్తాను అనమాట. ఓకేనా, ఇలా పావించేంత క్లాత్ ఇలా మడిచి ఇలా కుట్టేయడమే, అంతే. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కుట్టి ఇలా చూసారా, ఇలా మధ్యలో థ్రెడ్ అయితే పెట్టి ఇలా మడవాలన్నమాట. ఇలా చూసారా ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇలా మళ్ళీ డబుల్ కుట్ అయితే వేస్తున్నానండి. కొంచెం గ్యాప్ పడిందనమాట. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ అయితే పెడుతున్నాను. మనకు థ్రెడ్ అయితే తిప్పేసేటందుకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, చూసారా ఇలా మడవాలండి. థ్రెడ్ పెట్టిన తర్వాత ఇలా చూసారా
ఎంత చక్కగా వచ్చిందో. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఓకేనా అండి, మనకి థ్రెడ్ పెడితే ఎలా వస్తుందో సేమ్ అలానే కుడుతున్నాను చూడండి. ఇంత నీట్గా ఇంత చక్కగా ఎవ్వరు చెప్పారు మీకు. ఓకేనా, ఇలా సేమ్ మీకు థ్రెడ్ పెడితే ఎలా కుడతారో అలా కుడతారని చూపిస్తున్నాను మీకు. థ్రెడ్ లేకుండా థ్రెడ్ కుట్టినట్లే ఇంత చక్కగా ఇంత నీట్గా ఎవ్వరు కుట్టలేరండి. ఎంతో టైలరింగ్లో అనుభవం ఉంటేనే ఇలా కుట్టేది. ఓకేనా, శారీకి అయితే నెక్కి అయితే థ్రెడ్ అయితే పెడతాను, దీనికైతే థ్రెడ్ అయితే పెట్టలేదండి. థ్రెడ్ పెట్టినా ఇలానే వస్తుంది ఫినిషింగ్, థ్రెడ్ లేకున్నా ఇలానే ఫినిషింగ్ వస్తుంది. నేను పైపింగ్ వేసే విధానం అలా ఉంటుందని మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా అంతేనండి, పెద్ద పని అయితే కాదు. అదే ఏదైనా చేసే వరకు పెద్ద పని అనుకో. కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, డబుల్ కుట్ అయినా వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసేకి నాకు అంత ఓపిక లేదు, అందుకే డబుల్ కుట్ అయితే వేస్తున్నా. హెమ్మింగ్ చేయాలి అనే వాళ్ళకైతే తప్పదండి. ఇలా నాకు ఈ పల్లెటూరు కదండి, హెమ్మింగ్ చేసే వాళ్ళైతే ఎవ్వరు లేరనమాట, నేనే చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా కుట్టిన తర్వాత చూడండి థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో సేమ్ హ్యాండ్స్ అలానే వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ చూసారండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పైపింగ్ ఎక్కడ ముడత లేకుండా, ఎక్కడ చుక్కు లేకుండా. ఎందుకంటే కొంచెం గ్రీన్ వైట్ కనిపించింది కాబట్టి మీకు అంత లుక్గా కనిపించలేదు అనుకుండా. చూడండి రెండో రెట్టకు కూడా కుట్టేసాను ఆల్రెడీ. ఇలా కూడా కుట్టుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, ఇలా కూడా కుట్టుకోవచ్చు అని మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇంత చక్కగా ఇంత నీట్గా ఇంత నిదానంగా ఎవ్వరు చూపిలేరు. ఏమవుతుందంటే చిన్న ఛానల్ కదా, వాళ్ళ దాంట్లో అంత కంటెంట్ ఏమి ఉండదులేండి, అంత ఇంపార్టెంట్ ఉండదులేండి అనుకోవచ్చు. చిన్న ఛానల్ వాళ్ళేనండి స్పష్టంగా నిదానంగా నిబ్బరంగా. అదే పెద్ద ఛానల్ వాళ్ళంటే ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి ఏదైనా సింపుల్గా చెప్పేస్తారు. మేము ఏదైనా నిదానంగా చేసి చూపిస్తాం. నేను చూడండి మామూలు పాదంతో థ్రెడ్ వేసేటప్పుడు నేను కొంచెం పాదం అయితే ఇలా సెట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను థ్రెడ్ అయితే ఇలా తీసుకుంటున్నాను. థ్రెడ్ మనకి ఎన్ని ఇంచులు అనేది అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ ఏదో సైజ్ అండి మర్చిపోయాను, ఏమనుకోవద్దండి. మామూలుగా 12 ఇంచుల థ్రెడ్ వాడేదాన్ని. ఈ థ్రెడ్ సైజు 8 ఇంచులో 7 ఇంచులో అండి, అదే 8 కానీ 7 కావచ్చు. అలా అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు. 12 ఇంచుల థ్రెడ్ కొంచెం ఎందుకో పెద్దది అంటున్నారు అనమాట మన వాళ్ళు. కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంటున్నారు, అందుకే కొంచెం థ్రెడ్ అయితే మార్చాను. అది కూడా ఉంది, అది కూడా కావాలనే వాళ్ళకి అది కూడా ఆ థ్రెడ్ కూడా వేస్తా. ఇది కావాలన్న వాళ్ళకి ఇది చూడండి. ఇలా మధ్యలో ఇలా పాదం మధ్యలో ఇలా రానిచ్చామంటే మనకి థ్రెడ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మనం పాదం ఒకటి కొంచెం సెట్ చేసుకోవాలండి. ఇలా నీకు ఎడం చేతి వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎడం చేతి కల్లా తిప్పుకుంటా, కుడి చేతి వాళ్ళు ఉన్నప్పుడు కుడి చేతి వాళ్ళ కల్లా థ్రెడ్ అయితే పాదం అయితే తిప్పుకుంటాను అనమాట. అలా చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మనం ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే వేయచ్చు. అలా మధ్యలో మిడిల్లో రావాలన్నమాట థ్రెడ్ కుట్టేటప్పుడు. చూసారా ఎంత చక్కగా వస్తుందో. వాటికి ఇది సలపాన క్లాత్, మెత్తన క్లాత్ వంగుతుందండి. వాటికి క్లాత్ అనేది టైట్గా పట్టుకోవాలన్నమాట. అదే కాటన్ క్లాత్ మామూలు మైసూర్ సిల్క్ అట్లాంటిది అయితే మన ఊరికి అట్లా లైట్గా పట్టుకున్నా ఏం కాదు. ఇది చీరలో క్లాత్ కాబట్టి ఎంత టైట్గా పట్టుకుంటే థ్రెడ్ అనేది అంత టైట్గా వస్తుందన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా టైట్గా పట్టుకోవాలన్నమాట. క్లాత్ టైట్గా పెట్టుకొని కుడి చేతి చూపుడు వేలు అనేది థ్రెడ్ మీద ఇలా చేతితో అనుకుంటూ రావాలి. ఇలా నేను చూపించిన విధంగా థ్రెడ్ మీద ఇలా గట్టిగా పట్టుకొని ఇలా అన్నామంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు. ఇలా చూసారా, ఇలా ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. ఇది చీరలో క్లాత్ కదండి, కొంచెం లూజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డబుల్ కుట్ అయితే వేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను. నాకైతే ఏం అవసరం లేదండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా చీర క్లాత్తో పైపింగ్ వేసేటప్పుడు
ఖచ్చితంగా క్రాసే కట్ చేయాలండి. వెనకాల నెక్కుకైతే క్రాసే కట్ చేయాలి. అదే రెట్టకనుకోండి క్రాసు కత్తిరించుకుంటే కత్తిరించుకోవచ్చు, లేదా స్ట్రైట్ పీస్ అయినా కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నెక్కుకైతే ఖచ్చితంగా క్రాసే కట్ చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడే మనకి థ్రెడ్ కూడా కుట్టేటప్పుడు నీట్‌గా తిరుగుతుందనమాట. చూసారా ఎంత నీట్‌గా ఎంత చిన్నగా వచ్చింది చూడండి. మనకి మామూలు పైపింగ్ ఏసేటప్పుడు మైసూర్ సిల్క్ గానీ, ఇంకా కొంచెం మిక్స్డ్ దాంట్లో కానీ తీసుకునేటప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. చూసారా? ఇది ఇలా చూసుకొని, ఇలా పరుచుకొని, ఇలా నేను చూపించిన విధంగా పాదం అయితే నీట్‌గా మధ్యలో మిడిల్‌లో రావాలన్నమాట థ్రెడ్. మనం కుట్టిన థ్రెడ్ మిడిల్‌లో రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇలా చూసారా? ఇలా మీకు చూపించేటందుకు కొంచెం నిదానంగా కుడుతున్నా. లేదంటే నేను ఫాస్ట్‌గానే కుడతానండి. నేను అర్ధగంటలో బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి కుడతా నేను. ఒకసారి మీకు కావాలక్క అని కామెంట్ కింద చేయండి. ఖచ్చితంగా లైవ్ పెట్టే మీకు అర్ధగంటలో బ్లౌజ్ కుట్టి చూపిస్తా. ఓకేనా? కామెంట్లు చదువుతూ నేను ఫాస్ట్‌గా చేస్తానండి పని. నిదానంగా అయితే లేదు. నేను ఏ పనైనా కొంచెం ఫాస్ట్‌గానే చేస్తా. నిదానంగా అయితే చేయనన్నమాట. ఓకేనా? చూసారా? ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లో వైపు ఉండే క్లాత్ అంతా మనం కట్ చేసేయాలన్నమాట. ఇలా చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. లో వైపు ఉండే క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేస్తే మనకి క్లాత్ తిప్పేసేటప్పుడు మందం అనేది రాదనమాట. మనకి చీరలో క్లాత్ కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు కట్ చేసి చూపిస్తున్నా. అదే పైపింగ్ క్లాత్ అయితే కొంచెం మందం క్లాత్ అయితే ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. మళ్ళీ మనం తిప్పేసి కుట్టేసేటప్పుడు మందం వస్తుంది. కొంచెం లావుగా థ్రెడ్ డౌన్ అయిపోయి పై వైపు కుట్టు కొంచెం హైట్ అయిపోయినట్లు అవుతుందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలా ముక్కలైతే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో మళ్ళీ కుట్టు తెగిపోకుండా చూసుకొని అలా ఊరికే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టామంటే సెట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఎక్స్ట్రా ఇదంతా వేస్ట్ పీస్ అంతా కట్ చేసి ఇలా ఇలా క్లాత్ అయితే చూడండి ఇలా ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఫినిషింగ్ ఎక్కడ ముడతలు రాకుండా ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఇలా నేను చూపించిన విధంగా ఫస్ట్ ఇలా మడిచి మళ్ళీ ఇలా రెండోసారి మనకి చీర కొంగులు ఎలా మడుస్తామండి 2 సార్లు సేమ్ ఇది కూడా అంతే. చీర కొంగులు ఎలా మడుస్తామో సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా? థ్రెడ్ పైపింగ్ సింపుల్ అంటే చాలా సింపుల్. చీర కొంగులు ఎలా కుడతామో పైపింగ్ కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు ఇలానే మడిచేదండి అంతే. మనకు అదే పైపింగ్కు హెమ్మింగ్ చేయమన్నారనుకో లూజ్ కుట్టేయచ్చు, లేదంటే మనం సర్వీస్ ఉన్న వాళ్ళైతే మడుచుకుంటూ హెమ్మింగ్ అయితే చేసేయచ్చు అంతే. పెద్ద ఇదేమో కాదండి. సింపుల్ చీరలో వచ్చిన క్లాత్తోనే పైపింగ్ ఎలా వేయాలనేది చూశారు కదండీ. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. నాకు ఇంకా వీడియోలు పెట్టాలి అనే తపన తప్ప ఇంకేంది పెడతావులేబ్బా, నాకు ఏం మంచి రివ్యూస్ అయితే కాలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయాలి అనేది అయితే లేదండి. నాకు ఇంకా పెట్టాలి అనేది ఉంది. ఎందుకంటే మీరు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట నాకు. ఓకేనా అండి?